వెల్కమ్ టు చందమామ స్టోరీస్. ముందు వీడియోలో మనము తండ్రి కొడుకు అనే కథను కొంతవరకు చెప్పుకున్నాము. దాని కొనసాగింపుగా మిగతా కథని ఇప్పుడు చెప్పుకుందాము. మొదటి భాగం చూడని వారు ఆ వీడియో యొక్క లింక్ క్రింది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఇంకా కథలోకి వెళ్దామా? సూర్యనారాయణ రూపంలో అనగా తన కొడుకు రూపంలో ఉన్న సత్యనారాయణ ఆశ్చర్యంతో మొదట తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. వంగి కాళ్లకేసి చూసుకున్నాడు. కాళ్ళు చిన్నవిగా ఉన్నాయి. చెప్పుల్లేవు. ధోవతీకి బదులు లాగు కనిపించింది. నెత్తి తడువుకున్నాడు. నున్నని బట్టతల ఉండవలసిన చోట మెత్తని జుట్టున్నది. మొహం తడువుకున్నాడు. మీసాలు లేవు. గడ్డన్ నున్నగా ఉంది. కళ్లకు కళ్లజోడు లేదు. కాని దృష్టి చక్కగానే ఆనుతున్నది. ఇప్పటికీ సూరయ్యకు తనలో జరిగిన మార్పు అర్థమయింది. తను తన కొడుకుగా మారితే తన కొడుకేమైనట్టు? ఈ ప్రశ్న కలగగానే ఆయనకు పట్టరాని భయం వేసింది. ఈలోపుగా సత్యనారాయణ మాటేమిటి? తన తండ్రి బయటికి వెళ్ళిపోయి ఉంటాడని రూఢి చేసుకుని సత్యనారాయణ తలుపు కాళ్లా చేతిలా తన్నాడు. కాని అవి ఎందుకో చాలా నెప్పిపుట్టాయి. ఇంతలో వంటలక్క వచ్చి తలుపు గొళ్ళెం తీసి, ఇదేమిటి బాబూ, మిమ్మల్ని లోపల పెట్టి తలుపు వేసిందెవరు? ఆ సత్యంకుంక కాదు కదా అన్నది. నోరుముయ్యి అన్నాడు సత్యనారాయణ కోపంతో. ఎన్నడూ తనని పల్లెత్తుమాట అనని యజమాని నోరుముయ్యమన్నందుకు వంటలక్క చాలా బాధపడింది. పైకి సూర్యనారాయణలాగా కనిపించేది సత్యనారాయణేనని ఆవిడకేమి తెలుసు? సత్యనారాయణ చెంగుచెంగున మెట్లెక్కి పైకి వెళ్లటానికని బయలుదేరాడు. తన తండ్రి దబ్బులెక్కడ పెడతాడో వాడికి తెలుసు. కాని సత్యనారాయణకు చెంగుచెంగున్న మెట్లెక్కడం సాధ్యం కాలేదు. ఒళ్లంతా బరువెక్కినట్టుంది. కాళ్ళు లోడీల్లాగా అయిపోయాయి. 2-3 మెట్లెక్కి మెట్లమీద బోర్లపడ్డాడు. కణత బొప్పికట్టింది. మోకాటిమీద చర్మం కొట్టుకుపోయింది. ముక్కూతూ మూలుగుతూ మెట్లన్నీ ఎక్కేసరికి కాళ్ళు పీకసాగాయి. రొప్పు వచ్చింది. పోనీ ఆ గారెలు ఆ వడ్డలు తినే బయటికి పోదాం, చాలా ఆయాసంగా ఉంది అనుకున్నాడు సత్యనారాయణ. వంటలక్కను కేకేసి ఫలహారం పట్టుకురమ్మన్నాడు. వంటలక్క పళ్లల్లో గారెలు వడ్డలు పట్టుకువచ్చి, అప్పుడే కద తిన్నారు, ఇవి పిల్లవాడికోసం ఉంచాను, మీరు మళ్ళీ తింటారా? కడుపు నొప్పి వస్తుందేమో అన్నది. పుండాకోర్, నాకు నువ్వు ఫలహారం పెట్టావా? కడుపులో నెప్పి అని అబద్ధమాడాను. నాకోసం ఉంచినవి నాకు పెట్టటానికి ఏడుస్తావేం? పెట్టకడా అని సత్యనారాయణ గదమాయించాడు. వంటలక్క తన చెవులను తానే నమ్మలేకపోయింది. తన యజమానికి మతి చెడిపోయిందని అనుమానం వేసి నౌకరును పంపి వైద్యుణ్ణి రమ్మని కబురు చేసింది. వైద్యుడు రావటం మేలే అయ్యింది. ఎందుచేతనంటే ఆదరబాదరా ఫలహలం తిని సత్యనారాయణ కడుపునెప్పితో పక్కమీద పడి పొర్లి గింతలు పెడుతున్నాడు. వైద్యుడు కడుపునొప్పికి మందిచ్చి రాత్రికి వేసుకోమని భేదిమాత్రలు కూడా ఇచ్చి వెళ్ళిపోయినాడు. వైద్యుడు తనను తమరూ అని గౌరవంగా పిలవటం అంత బాధలో కూడా సత్యనారాయణకు ఆశ్చర్యం కలిగించింది. వైద్యుడు వెళ్ళినాక కొద్దిసేపటికి కడుపునొప్పి కాస్త సర్దుకున్న తర్వాత సత్యనారాయణ లేచి బల్లసొర్గులో తాళపు చెవులు తీసుకుని డబ్బుకోసం బీరువా దగ్గరికి వెళ్లి చూసి కొట్టినట్టు తుల్లిపడ్డాడు. ఎందుచేతనంటే బీరువా అద్దంలో తన తండ్రి ప్రతిబింబం కనపడింది. చచ్చాన్రా బాబూ అనుకుని సత్యనారాయణ వెనక్కి తిరిగి చూశాడు. తండ్రి జాడలేదు. మళ్లీ అద్దంలోకి చూశాడు. అద్దంలో తండ్రి ఆకారం మళ్లీ కనిపించింది. బట్టతల, మీసాలు, సులోచనాలు కనిపించాయి. తన మొహం తడవుకున్నాడు. తన మొహానే మీసాలు, కళ్లజోడు తగిలాయి. సత్యనారాయణకు తల తిరిగినట్టయిపోయింది. తను ఎట్లాగో తన తండ్రి అయిపోయినాడు. ఈ సంగటి తెలియగానే మొదట దిగులు వేసింది. కాని మళ్లీ సంతోషం కూడా కలిగింది. ఇక తను బడికిపోనక్కర్లేదు, దెబ్బలు తినక్కర్లేదు, ఏది పడితే అది తినవచ్చు, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు. డబ్బు, ఇక డబ్బంతా తనదే. సంతోషంతో ఒక్క గంతువేయబోయి కుప్పున కూలబడ్డాడు సత్యనారాయణ. ఇప్పుడు వాడికి మరో ఆలోచన కలిగింది. తను తన తండ్రిగా మారితే తన తండ్రి ఏమైనట్టు? ఈ ప్రశ్నకు సమాధానంలే
మెట్లమీద అడుగుల చప్పుడు వినపడింది. 8 బొట్టికాయొకడు మెట్లెక్కి వస్తున్నాడు. తీరా చూస్తే ఆ మెట్లెక్కి వస్తున్నది తనే. తన తండ్రికి తన స్వరూపం వచ్చిందని సత్యనారాయణ గ్రహించాడు. తన తండ్రికి మంచిపాట నేర్పుదామనుకున్నాడు. బీరువ తాళపు చెవులు జేబులో దాచేశాడు. సూరయ్య పైకి వచ్చి తన ప్రతిబింబంలాగా నిలబడి ఉన్న కొడుకును చూసి నవ్వసాగాడు. సత్యనారాయణకు నవ్వురాలేదు. భయం వేసింది. మనమిట్లా ఎందుకైనామో నీకేమైనా తెలుసునా? అన్నాడు సూరయ్య. సత్యనారాయణ మొహం చిట్లిస్తూ నాకు తెలీదు అన్నాడు. పెద్ద చిక్కే వచ్చిపడింది. నువ్వే నేనని, నేనే నువ్వని మనం ప్రపంచానికి నమ్మించడం చాలా ఇబ్బందయ్యేటట్టున్నది. నేను బోలెడన్ని వ్యవహారాలు నడపాలి, డబ్బు వసూలు చేస్తూ ఉండాలి. నాకు చేతినిండా పనులున్నాయి, ఊరినిండా స్నేహితులున్నారు. ఈ పనులన్నీ ఈ అవతారంతో ఎట్లా చెయ్యను? ఎట్లా అందరి దగ్గరికి వెళ్లను? ఒకవేళ కష్టపడి నేను ఫలానా అని అందరికి రుజువు చేసుకున్నా వాళ్లు నన్ను మామూలుగా చూడరే? ఎట్లా? అన్నాడు తండ్రి. కొడుకు మొహం చిట్లించి ఏమో నాకు తెలీదు అన్నాడు. అన్నట్టు నువ్వు చదువుమాటేమిటి? అన్నాడు సూరయ్య. చదువా? ఈ శరీరంతో వెళ్ళి నన్ను బళ్ళు కూర్చోమన్నావా? బాగుంది అన్నాడు సత్యం. ఎట్లా విడుస్తుందిరా మరి? నువ్వు బళ్ళోకి వెళ్తావో లాంతావో. చదువుకోకపోతే నీ కర్మన నువ్వే పో, నా వ్యవహారాలు నేను చూసుకోక తప్పదు అంటూ సూరయ్య దేనికోసమో డ్రాయర్ సొరుగులో వెతకసాగాడు. తన తండ్రి బీరువా తాళాల కోసం వెతుకుతున్నాడని సత్యమెరుగును, కాని చూస్తూ ఊరుకున్నాడు. బీరువా తాళాలు చూడ్లేదుగదా అన్నాడు తండ్రి తల ఎట్టి కొడుకును చూసి. నేను తీసి దాచానులే అన్నాడు సత్యం. నువ్వు తీసి దాచటమేమిటి నీ మొహం ఇట్లతే అన్నాడు సూరయ్య. నువ్వు నాతో మర్యాదగా మాట్లాడటం మంచిది. ఇదివరకల్లా నన్ను ఏమీ తెలియని వాజకింద కట్టేశావు. ఇక ముందు నాతో మర్యాదగా మాట్లాడకపోతే నేను ఊరుకోను, పట్టుకుని తన్నేస్తాను. తన్నటమిక నావంతు. నా మర్యాద మాటెట్లా ఉన్నా ఇంత వాణ్ణిసన్ను పట్టుకుని నువ్వు నీ మొహం నీ మోరా అంటుంటే ఇంట్లో వంటలక్క దగ్గర్నుంచి నా చెవులకు విరకలు కట్టేస్తారు. నేనది సహించను. నా చేతనైనట్టు ఇంటి వ్యవహారాలు నేనే చూస్తాను. నాకు ఎన్నడూ ఒక ఎర్రవిగాని ఇచ్చి ఎరగవు. అదేమిటో ఇక ముందు నీకే తెలిసి వస్తుంది. రేపటినుంచి నా బదులు నువ్వే బడికిపోయి చదువుకో. బడి పంతులెటువంటివాడో అది కూడా నీకు తెలిసి వస్తుంది. ఈ మాటకు సూరయ్య మండిపోయాడు. 50 ఏళ్లు వచ్చి నన్నిప్పుడు పోయి 2వ క్లాస్ చదువుకోమంటావాట్రా అన్నాడాయన. చదువురాని నాకన్నా అంత చదువు చదివిన నీకు మరీ సులవంగాను అన్నాడు సత్యం. నేను బడికిపోను అన్నాడు సూరయ్య ఖచ్చితంగా. పోకపోతే మాస్టార్ వచ్చి పెడరెక్కలు విరిచికట్టి లాక్కొంపోతాడు. అంత పనిచేయిస్తావాట్రా అన్నాడు తండ్రి. నువ్వు నన్ను చేయించిన పని కాదా అన్నాడు కొడుకు. కాస్త ఆలోచించి సూరయ్య పంతులు బాగా కొడతాడా అని అడిగాడు. చచ్చేటట్టు కొడతాడు. పాఠం చదివినా కొడతాడు, చదవకపోయినా కొడతాడు. దండం దశగుణం భవేతిరి ఆయన సిద్ధాంతం. మన మంచికోసం కొడతాడు, తన చేతి తీట తీర్చుకోడానికి కొడతాడు. ఏమీ తోచకపోయినప్పుడు కూడా కొడతాడు. నన్ను పంతులు కొడితే అన్నాడు సూరయ్య దిగులుగా. నన్ను కొట్టినప్పుడో అన్నాడు సత్యం రోషంగా. దెబ్బలు కొట్టడం దగ్గర వెనకాడవద్దని ఆయనతో నువ్వు చెప్పలా? రూపాలు మారటం ఆలును తీసుకుని తన కొడుకు తనమీద ఇట్లా పగ తీర్చుకోడానికి ప్రయత్నించడం చూస్తే సూరయ్యకు మండిపోయింది. కాని ఏం చేయటానికి పాలుపోలేదు. నువ్వు నీ వేషాల్నా సాగనిస్తాననుకున్నావు కామా అన్నాడు సూరయ్య రోషంతో. సత్యం బిగ్గరిగా నవ్వాడు. అతని ధైర్యం హెచ్చాగసాగింది. పిలు, ఇంట్లో వాళ్ళందర్నీ పిలు. ఏం చెబుతావో చెప్పు. నువ్వు చెప్పిన నిజమంతా తోసేసి నేను చెప్పే అబద్ధాన్నే నమ్ముతారు. ఆ సంగతి నువ్వే చూద్దువుగాని అంటూ సత్యం వంటలక్కని కేకేసి పిలిచాడు. వంటలక్క వచ్చింది. తర్వాత ఏమి జరిగింది అనేది తర్వాత వీడియోలో చెప్పుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.